విద్యార్థులు ఏరి. ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దు అనే నినాదం పాతపడిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగ్గురు పిల్లలు ముద్దు అంటూ కొత్త మంత్రం చెప్పిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ ప్రకటన కాదు, రాష్ట్ర భవిష్యత్తుపై ఉన్న ఆందోళన. ఆంధ్రప్రదేశ్ లో జననాల రేటు గణనీయంగా పడిపోతుండటంతో దాని ప్రభావం నేరుగా విద్యా సంస్థలపై కనిపిస్తుంది. ప్రతి ఏటా పెరగాల్సిన విద్యార్థుల సంఖ్య ఇప్పుడు తిరోగమనంలో ఉండటం గమనార్హం. రాజ్యసభలో కేంద్రం వెల్లడించిన గణాంకాలు ఏపీ విద్యా వ్యవస్థకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అసలు పాఠశాలలో విద్యార్థులు ఎందుకు తగ్గుతున్నారు? 1వ తరగతి అడ్మిషన్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్యపై కేంద్రం కీలక వివరాలు వెల్లడించింది. 2024-25 విద్యా సంవత్సరంలో 83.44 లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య 2025-26 నాటికి 83.28 లక్షలకు పడిపోయింది. అంటే కేవలం ఏడాది కాలంలోనే 16,540 మంది విద్యార్థులు తగ్గారు. ఇందులో ప్రభుత్వ విద్యా సంస్థల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 36.43 లక్షల నుంచి 34.93 లక్షలకు తగ్గిపోవడం గమనార్హం. ప్రైవేట్ పాఠశాలలో కూడా అడ్మిషన్ల వృద్ధి రేటు నిలిచిపోయి తగ్గుముఖం పట్టడం విశేషం. ఈ తగ్గుదల ప్రభావం ప్రాథమిక తరగతుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. గత 7 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే 2018-19లో ప్రాథమిక తరగతుల్లో 36.12 లక్షల మంది ఉండగా 2024-25 నాటికి అది 32.64 లక్షలకు పడిపోయింది. అంటే సుమారు 3.48 లక్షల మంది చిన్నారులు తగ్గారు. ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేవని జనం ప్రైవేటు బాట పట్టేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా బ్యాగులు, పుస్తకాలు, షూస్ మరియు పౌష్టికాహారం అందిస్తున్నా అడ్మిషన్లు పెరగడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రైవేటు మోజు కాదు, రాష్ట్రంలో కొత్తగా పుట్టే పిల్లల సంఖ్య తగ్గిపోవడమేనని నిపుణులు తేల్చి చెప్తున్నారు. రాష్ట్రంలో జననాల రేటు కేవలం 4 ఏళ్లలోనే 0.6% మేర పడిపోయింది. పిల్లల పుట్టుక శాతం 2.1 నుంచి 1.5కు తగ్గడం రాష్ట్ర భవిష్యత్తుపై పెను ప్రభావం చూపనుంది. పెరిగిన జీవన వ్యయం, పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చులు, మారుతున్న సామాజిక పరిస్థితుల వల్ల యువ దంపతులు ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే భవిష్యత్తులో యువశక్తి కొరత ఏర్పడి రాష్ట్రం వృద్ధుల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంగా మారే ప్రమాదం ఉంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాపులేషన్ మేనేజ్మెంట్ అవసరమని, ఎక్కువ మంది పిల్లలను కన్నవారికి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడం అనేది కేవలం విద్యాశాఖ సమస్య కాదు, ఇది ఒక సామాజిక సంక్షోభానికి సంకేతం. అడ్మిషన్లు లేక పాఠశాలలు మూతపడితే పరిస్థితి రాకముందే మేల్కోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకాలతోనైనా ఏపీలో జననాల రేటు మళ్లీ పెరుగుతుందా? యువ దంపతులు తమ నిర్ణయాలను మార్చుకుంటారా అనేది వేచి చూడాలి.